ట్రంప్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. ఇరాన్ అమెరికా కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్తాన్ కీలక పాత్ర వహించింది. బేస్డ్ ఆన్ ద కాన్వర్జేషన్ విత్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఆఫ్ పాకిస్తాన్ అంటూ ట్రంపే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. సార్, ఇరాన్ అమెరికాల మధ్య త్వరలో జరగబోయే చర్చలకు కూడా పాకిస్తాన్ వేదిక కానుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. సార్, అంతర్జాతీయ సంబంధాల విషయంలో పాకిస్తాన్ పై చేయి సాధించిందా? పాకిస్తాన్ హీరో అయిందా ఇప్పుడు? అంటే కాదు అనేది ఆన్సర్. ఎందుకు కాదు చెప్తాను. మీరు అన్నది నిజం. ఏప్రిల్ 10కు మీకు ఇస్లామాబాద్లోనే అమెరికా ఇరాన్ల చర్చలు. పాకిస్తాన్కు రమ్మని అమెరికాకు ఇరాన్కు షబాజ్ షరీఫ్ ఇన్వైట్ చేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ తన ట్వీట్లో కూడా బేస్డ్ ఆన్ ద కన్వర్జేషన్ విత్, అంటే నాకు పాక్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చెప్పాడు కనుక నేను ఆపాను అన్నాడు. కానీ ఇది వాస్తవంగా ఇందులో మనకు కనిపించేది అంటే, ఇదంతా చూస్తే పైపైన చూస్తే నిజమే కదా పాకిస్తాన్ తీస్మార్కాన్ అయిపోయింది అనుకుంటారు. కానీ పాకిస్తాన్ తీస్మార్కాన్ కాలే. ఎందుకంటే దీన్ని మన లోతుల్లోకి వెళ్ళి చూడాలి. ఇక్కడ మీడియేటర్గా పాకిస్తాన్ పనిచేయలేదు, మెసెంజర్గా పనిచేశారు. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మీడియేటర్. ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు ప్రేమించుకుంటారు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే ఇద్దరిని కూర్చుండబెట్టి ఒప్పించి, ఇద్దరు మొదలు ఒకరిపైన ఒకరికి కాస్త సంపూర్ణ ఇష్టం లేకపోతే కూర్చుండబెట్టి కన్విన్స్ చేసిన ఓ ఫ్రెండ్ వేరు, ఈ ప్రేమ లేఖల్ని డెలివరీ చేసిన పోస్ట్ మ్యాన్ వేరు. ఇద్దరు ఒకటి కాదు కదా. పోస్ట్ మ్యాన్ ఏమో ఇటు ఈ అమ్మాయి రాసిన ప్రేమ లెక్క అబ్బాయికి ఇస్తుంది, అబ్బాయి రాసిన ప్రేమ లెక్క అమ్మాయికి ఇస్తుంది. అది పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ ఇస్ ఎ మెసెంజర్, నాట్ ఎ మీడియేటర్. సో మీడియేటర్కు మెసెంజర్కు ఉన్న తేడా అప్పుడు మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పి నేను. సో ఒక ఫ్రెండ్ ఇద్దరి మధ్య అనేక సార్లు బ్రేక్ పాయింట్ వచ్చినా ఆపి ఇద్దరిని కన్విన్స్ చేసి, ఇద్దరిని ఎవరి తప్పులు ఎవరియో చెప్పి వాళ్ళని తగ్గేలా చేసి చివరికి ఆ ప్రేమ ఫలించి పెళ్లి పీటల దాకా తీసుకొచ్చిన ఫ్రెండ్ వేరు, ఉత్తరాలు బట్వాడా చేసిన పోస్ట్ మ్యాన్ వేరు. రెండు ఒకటి ఎట్లయితుంది? ఇలా పాకిస్తాన్ ఈజ్ సింప్లీ డూయింగ్ ద పోస్ట్ మ్యాన్స్ డ్యూటీ. మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్, ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ముందు ఒక ట్వీట్ చేశాడు. దాంట్లో ఏముందంటే డ్రాఫ్ట్ పాకిస్తాన్ మెసేజ్ అని ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్ అంటే అమెరికా వాడు పంపించింది యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి పేస్ట్ చేశాడు. అంటే ఆఖరికి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ట్వీట్లో కూడా అమెరికా వాడు రాస్తాడు, పాకిస్తాన్ రాస్తలేదు. అమెరికా వాడు రాస్తే వీడు కాపీ పేస్ట్ చేస్తాడు. బహుశా క్రిడెన్షియల్స్ కూడా ఇచ్చుంటే వాడే పోస్ట్ చేస్తాడేమో, లేకుండా క్రిడెన్షియల్స్ ఇచ్చాడేమో తెలియదు. ఇస్తే వాడే పోస్ట్ చేశాడు, అమెరికాలో పోస్ట్ చేసినట్టు డ్రాఫ్ట్ పాకిస్తాన్ మెసేజ్ అని చెప్పి పోస్ట్ చేశాడేమో. తర్వాత దాన్ని డిలీట్ చేశారు. దాన్ని డిలీట్ చేశారంటే అర్థమవుతుంది కదా. సో అందువల్ల చాలా క్లియర్గా ఇట్ ఇస్ జస్ట్ డూయింగ్ ఎ మెసెంజర్ జాబ్, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఎవరు అసలు పాకిస్తాన్ ఇండిపెండెంట్గా ఈ పాత్ర పోషిస్తుందా లేదా అమెరికాకు అవసరమైంది కనుక అమెరికాకు ఉపయోగపడుతుందా అనేది రెండవది. పాకిస్తాన్లో ఇండిపెండెంట్ పాత్ర లేదు ఇక్కడ. ట్రంప్కు ఒకడు కావాలి, ట్రంప్కు ఒకరు కావాలి కనుక ఆ పని పాకిస్తాన్ అంతా చేయించుకుంటున్నాడు అంతే తప్ప పాకిస్తాన్ మాట విని ట్రంప్ యుద్ధం ఆపితే నిజంగానే పాకిస్తాన్ చాలా గెలిచినట్లు లెక్క. ట్రంప్ యుద్ధం ఆపడానికి పాకిస్తాన్ ఉపయోగించుకుంటున్నాడు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా. సో ట్రంప్ ఏంటంటే వాడు ఈ వాంట్స్ టు స్టాప్, తాను ఆపదలుచుకున్నాడు కనుక పాకిస్తాన్ వాడు ఫోన్ చేసి అరే నువ్వు చెప్పురా నేను ఆపుతా అన్నాడు. వాడు చెప్పిండు. అంటే ఇప్పుడు ఆ పాకిస్తాన్ రోల్ ఏంటి? అమెరికాను కన్విన్స్ చేసిన రోలా లేదా అమెరికాకు ఉపయోగపడ్డ రోలా? అందువల్ల ఇది రెండవది. మూడవది ఏంటంటే అసలు పాకిస్తాన్ రిలయబిలిటీ ఏంటి? ఇప్పుడు అమెరికాకు అవసరం ఉంది కనుక పాకిస్తాన్ ఉపయోగించుకుంటే కొత్త ఏమి కాదు. ఇలాంటి మెసెంజర్ డ్యూటీ, ఇలాంటి డ్యూటీలు పాకిస్తాన్ చాలాసార్లు చేసింది, కొత్త ఏమి కాదు. ఈ డెలివరీ బాయ్ డ్యూటీ, పాకిస్తాన్ డెలివరీ బాయ్ డ్యూటీ, ఈ మెసెంజర్ డ్యూటీ, ఇంకా అదన్నా గౌరవప్రదం. డెలివరీ బాయ్ అంటే రెస్పెక్టబుల్ పేరు. అది బ్రోకర్ డ్యూటీ, మిడిల్ మెన్ డ్యూటీ చాలాసార్లు చేసింది. మీడియేటర్ డిఫరెంట్ ఫ్రమ్ మిడిల్ మెన్ కదా. మిడిల్ మెన్ ఏమో ఒక రకంగా తక్కువ స్థాయి, మిడిల్ మెన్గా వ్యవహరించవచ్చు కానీ మీడియేటర్ కాదు. ఇప్పుడే కాదు, కోల్డ్ వార్లో అమెరికా చైనాల మధ్య కూడా మిడిల్ మెన్గా పాకిస్తానే చేసింది.
అందువల్ల పాకిస్తాన్ రిలయబిలిటీ ఈజ్ క్వశ్చనబుల్. ఎందుకంటే పాకిస్తాన్, ఇరాన్కు తెలియదా అమెరికా ఆదేశాలు అమెరికా పాకిస్తాన్ చేస్తోంది అని. సో అందువల్ల మీకు ఇరాన్కు కూడా పాకిస్తాన్ నమ్మదు. ఈ మధ్య ఈవెన్ పాకిస్తాన్ ఫ్లాగ్స్తో కొన్ని షిప్స్ బయటకు వచ్చి అమెరికాకు ఉపయోగపడ్డాయని కూడా. అందులో ఇరాన్కు బద్ధశత్రువు అయిన సౌదీ అరేబియాతో పాకిస్తాన్కు కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఇరాన్ శత్రువైన అమెరికాతో పాకిస్తాన్కి బంధం ఉంది. ఇవన్నీ ఇరాన్కు తెలియదా? విల్ దే బిలీవ్ పాకిస్తాన్, ఇరాన్? ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చింది, ఎవడోడి పని చేయాలి, చాకరీ చేయాలి తప్ప వాళ్ళు పెట్టుకున్నారు. నచ్చినా నచ్చకపోయినా కొత్త పని మనిషి వచ్చేదాకా ఉన్న పని మనిషిని కంటిన్యూ చేసుకుంటారు కదా ఎవడైనా. ఏమో మళ్ళీ ఏదో తిక్కలు ఉన్నది పని మనిషి, చెప్పినట్టు వినదు, బాగా పొగరు, నా మీదనే లేస్తుంది అంటే మనం మార్చుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు కొత్త దొరకలే కదా, అప్పటిదాకా మళ్ళీ నేను చేసుకోవాలి అని మన ఇళ్ళలో అంటుంటారు చూడండి. అలా ఎవడో వడితే దొరకాలి కదా అని ఇరాన్ ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇరాన్కు ఆ మేరకైనా వాడు కావాలి కనుక. అందువల్ల ఎక్కడా రెస్పెక్టబుల్ పొజిషన్లో పాకిస్తాన్ వ్యవహరించడం లేదు. నాలుగోది ఏంటంటే, ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, మనకు రెస్పెక్ట్ మీడియేటర్గా ఎప్పుడు ఉంటుంది? వెన్ యూ డూ ఇట్ విత్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. పాకిస్తాన్కు పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉందా? పాకిస్తాన్ ఏమైనా బలమైన ఎకానమీయా? పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్. ఇట్లన్నా చేస్తే అమెరికా వాడితో అప్పిస్తాడేమో IMF నుంచి, ఇట్లన్నా చేస్తే ఎవడోడు గుర్తిస్తాడేమో. ఇద్దరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు చూడండి, మా యొక్క మిత్ర దేశాలకు పోయినా మమ్మల్ని బిచ్చకంలాగా చేస్తున్నారని. కాస్త మా ఇమేజ్ అయినా పెరుగుతుందేమో. అందువల్ల పాకిస్తాన్ ఈజ్ నాట్ డూయింగ్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్, పాకిస్తాన్ ఈజ్ డూయింగ్ అవుట్ ఆఫ్ డెస్పరేషన్. ఈ రెండింటి మధ్య తేడా ఉంది కదా. ఇప్పుడు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్, కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు తెలుసు, నేను అనేక టీవీ ఛానల్లో లైవ్కి వస్తుంటాను. నన్ను రిక్వెస్ట్ చేస్తే 4 ఛానల్ రిక్వెస్ట్ చేస్తే ఒక్కదానికి ఒప్పుకుంటాను. అది కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ చేస్తారు, ఈ రాక చాలా రోజులు అయింది సార్, ఒకసారి మా దగ్గర రారా అని. నేను 2 గంటల సేపు లైవ్ వస్తాను. ఇంకో అతను గెస్ట్ కోఆర్డినేటర్కు ఏదో గిఫ్ట్ ఇచ్చి, గెస్ట్ కోఆర్డినేటర్ ఎంబడి పడి, మీకు కూడా తెలుసు కదా ఇట్లా డిబేట్లకు చాలా మంది విశ్లేషకులు బతిలు ఆడుకుంటారు. డబ్బులు ఇచ్చి కూడా టీవీ ఛానళ్ళకు కోఆర్డినేటర్గా గెస్ట్గా వస్తారు. నన్ను పిలవరా, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడే ఉన్నా, మీరు పిలిస్తే నేను వెంటనే రాగలుగుతా, ఏ టైంకైనా రాగలుగుతా. ఈ మధ్య నన్ను పిలవలేదు, ఒకసారి పిలవరా అని చెప్పి గంట సేపు లైవ్కి వస్తారు. ఇప్పుడు నాగేశ్వర్ గంట సేపు లైవ్కి వచ్చాడు, అతను లైవ్కి వచ్చాడు, సేమా? సో నాగేశ్వరమో ఆన్ మై కండిషన్, టాపిక్ నాకు నచ్చాలి, నేను డిబేట్లో నేను ఒక్కడనే ఉండాలి, నేను నో డిబేట్, నేనే మాట్లాడతా. అది కూడా 10 నిమిషాలు రాను, మినిమం ½ అన్ అవర్ ఇంటికి వెళ్ళి వస్తా, గంట అయితే స్టూడియోకి వస్తా. ఆ టాపిక్ నాకు నచ్చాలి, నాకు వీలైన టైం, ఇవన్నీ నేను కండిషన్ పెట్టి వస్తున్నా, అవునా కదా? సో మరి మిగతా వాళ్ళు అట్లా పెడుతున్నారు, అడిగి కూడా వస్తున్నారు, రిక్వెస్ట్ చేసుకొని గిఫ్ట్లు ఇచ్చి, ఒక కలర్ఫుల్ వాచ్ ఇచ్చి, షర్ట్లు ఇచ్చి. మనకు తెలియదు ఇవన్నీ, అందరూ చెప్పుకుంటే బాగుండదు మనది మనం, కానీ అందరూ తెలుసు మీ మీడియా ప్రపంచంలో ఇది. సో మరి రెండింటి మధ్య ఇద్దరు 1 అవర్ లైవ్కి వచ్చారు. నేనేమో పొజిషనల్ స్ట్రెంత్ నుంచి లైవ్కి వచ్చాను. సో అడుక్కొని లైవ్కి వచ్చిన వారికి, అడిగితే లైవ్కి వచ్చిన వారికి తేడా ఉంటుందా ఉండదా? ఇది కూడా అంతే. మీరు గెస్ట్గా ఇంటికి అతిథి పిలవడం వేరు, మీకు అడుక్కోవడానికి ఇంటికి వస్తారు, ఇద్దరు ఈక్వలా? గెస్ట్గా నువ్వే పిలిచి భోజనం పెడుతున్నావు, ఇంకో వచ్చేమో కొద్దిగా ఇవ్వాలి, ఒక్క రోజు నాకు ఇంట్లో వండుకోలేదు ఏమన్నా పెడతారా అనడం వేరు. ఇది రెండొకట. పాకిస్తాన్ రెండో రకం. పాకిస్తాన్ ఈజ్ నాట్ డూయింగ్ దిస్ ఫ్రమ్ ఏ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్. దానికి క్లౌట్ ఏముండదు, ఎకనామిక్ క్లౌట్ లేదు, పొలిటికల్ క్లౌట్ లేదు, ఒక దివాలా కోట్ దళారీ దేశం, అందరికీ తెలుస్తుంది. అమెరికా తెలియదా, ఇరాన్ తెలియదా? ఏ వాడు ఉపయోగపడుతున్నాడు, ఉపయోగపడి రాదు అని ఉపయోగించుకుంటున్నారు తప్ప. అందువల్ల ఇదేదో పాకిస్తాన్ క్లౌడ్ గ్లోబల్ డిప్లొమసీలో పెరుగుతుంది నేను అనుకోను, అది ఎట్టి పరిస్థితిలో పెరగదు. సార్, ఒకవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు